శ్రీకాళహస్తి సబ్ డివిజన్ పరిధిలో ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించడం కోసం మెగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. శ్రీకాళహస్తి సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, మాదక ద్రవ్యాల నిర్మూలన మరియు ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించేందుకు 8/16/2026 ఉదయం 4:30 గంటల నుండి ఎస్పీ ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి డీఎస్పీ కె నరసింహమూర్తి, శ్రీకాళహస్తి టౌన్ సిఐ సి వెంకటేష్ ఆధ్వర్యంలో జిల్లా సిబ్బంది 26 మంది, సిఐ ఎస్ఐలు 140 కానిస్టేబుళ్లతో కలిసి శ్రీకాళహస్తి 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండమిట్ట, ఎన్టీఆర్ నగర్ నందు మెగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సదర్ కార్డన్ సెర్చ్ లో భాగంగా రికార్డ్స్ సరిగా లేని 170 ద్విచక్ర వాహనాలు, 10 ఆటోలను సీజ్ చేశారు. ఇప్పటి వరకు చేపట్టిన ముఖ్యమైన చర్యల్లో శ్రీకాళహస్తి సబ్ డివిజన్ పరిధిలో పలుమార్లు ఏరియా డామినేషన్ కార్యక్రమాలు నిర్వహించి నేరస్తులు మరియు అసాంఘిక శక్తులపై నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. మొత్తం ఈ సంవత్సరంలో 15 కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించి సరైన పత్రాలు లేని సుమారు 600 వాహనాలను స్వాధీనం చేసుకుని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరిగిందని తెలియజేశారు. రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న 49 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని వారిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయడం జరిగిందని పేర్కొన్నారు. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు గౌరవనీయులు జిల్లా ఎస్పీ గారు, గౌరవనీయులు సుబ్బరాయుడు గారు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ నగర్ అను క్రైమ్ ప్రోన్ ఏరియాస్లో ఒక కార్డన్ సెర్చ్ ప్రోగ్రామ్, అంటే అనుమానంగా ఉన్న ఇళ్లను చెక్ చేయడము, అనుమానితులను చెక్ చేయడము, అనుమానిత వస్తువులను చెక్ చేయడం అనే ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి జిల్లా వ్యాప్తంగా దాదాపు 155 మంది సిబ్బంది హాజరైనారు. తెల్లవారి 5 గంటల నుండి 7:30 గంటల వరకు ఈ కార్డన్ సెర్చ్ ప్రోగ్రాం చేయడం జరిగింది. కాళహస్తి పట్టణంలో కొండమిట్ట, ఎన్టీఆర్ నగర్ అనే ప్రాంతాలు క్రైమ్ ప్రోన్ ఏరియాస్గా గుర్తించడం జరిగింది. ఇక్కడ చాలామంది నేరాలకు అలవాటు పడే వాళ్ళు ప్రాంతంలో చాలామంది 6 మంది మీద రౌడీ షీట్లు ఉన్నాయి. ఇక్కడ చాలామంది యూత్ అవన్నీ అరికట్టడానికి, ప్రజలకు భరోసా ఇవ్వడానికి మేము ఈరోజు ఈ ఆపరేషన్ ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది. ఈ ఆపరేషన్ ప్రోగ్రాంలో దాదాపు 170 వెహికల్స్ చెక్ చేయడం జరిగింది. చాలా వెహికల్స్కు తగిన రికార్డులు లేవు. దాదాపు 10 ఆటోలు చెక్ చేయడం జరిగింది. ఈ మొత్తం ఈ వాహనాలు అన్నిటిని కూడా క్షుణ్ణంగా చెక్ చేసి వాహనాలకు రికార్డులు సరిగా ఉంటే అన్ని కూడా వదిలివేయడం జరుగుతుంది, లేకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే అనుమానంగా ఉన్న సస్పెక్ట్ రౌడీస్ వాళ్ళ ఇళ్లను కూడా చెక్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక అవగాహన కార్యక్రమం, అంటే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ప్రజలకు అవగాహన కల్పించడానికి గంజాయి పట్ల మేము తీసుకుంటున్న చర్యలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఇప్పటిదాకా ఎన్ని కేసులు నమోదు చేయడం అనేది వివరించడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 20 కేసులు నమోదు చేయడం జరిగింది. దాదాపు 88 మందిని గంజాయి కేసుల్లో అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 125 కిలోలు గంజాయి సీజ్ చేయడం జరిగింది. గంజాయి కేసుల్లో తరచుగా నేరాలకు పాల్పడే వారిని 4గురిని గుర్తించి వారి మీద పిట్ ఎన్డీపీఎస్ కేసులని బలమైన కేసులు పెట్టి కడప సెంట్రల్ జైలుకు తరలించడం జరిగింది. అదేవిధంగా వివిధ నేరాలు, దొంగతనాలు, ఇతర నేరాలు తరచుగా చేస్తున్న వారిని గుర్తించి ఒక 4 మీద పీడీ యాక్ట్ కేసులు కూడా పెట్టడం జరిగింది. అలాగే మహిళల మీద, చిన్నపిల్లల మీద జరిగే నేరాల పట్ల అవగాహన కల్పించడానికి మేము తీసుకున్న చర్యలన్నీ కూడా వాళ్ళకు తెలియజేయడానికి కోసం అని చెప్పి ఒక అవగాహన కార్యక్రమాన్ని కూడా మేము ఇక్కడ చేపట్టడం జరిగింది. ఇంతవరకు కాళహస్తి పట్టణంలో దాదాపు 70 అవగాహన కార్యక్రమాలను మేము చేపట్టడం జరిగింది. అనేక ర్యాలీలు కూడా చేపట్టడం జరిగింది. హాస్టల్ సందర్శించడము, స్కూల్స్ సందర్శించడము, కాలేజీలు సందర్శించడము, శక్తి టీం వాళ్ళు ఈ సమస్యాత్మక ప్రాంతాల్లో సంచరించడము, ఇట్లా అనేక కార్యక్రమాలు మేము పోలీసు శాఖ తరఫున తీసుకుంటున్నాము. పిల్లలందరికీ కూడా భరోసా కల్పిస్తున్నాం. అదేవిధంగా సైబర్ క్రైమ్ ఏ విధంగా జరుగుతున్నాయి, ఏ విధంగా తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాల పట్ల కూడా అవగాహన కల్పించాం. రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు, యువత రోడ్డు ప్రమాదాల ప్రాణాలు కోల్పోతున్నారు.
తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అనేక సూచనలు చేయడం జరిగింది. ఈ విధంగా ప్రజలలో భరోసా కల్పించడానికి, ప్రజలకు అండగా ఉండమని చెప్పడానికి మేము కాళహస్తి పోలీసులు ఎప్పుడు ముందుంటాము. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ప్రత్యేక దృష్టి మేము కేంద్రీకరిస్తాము. నేరాలు జరగకుండా మేము తగిన జాగ్రత్తలు తీసుకుంటాము. ప్రజలు కూడా సహకరించాలి, ప్రజలు కూడా చైతన్యవంతులు అవ్వాలి. మీరు గమనించిన సమాచారాన్ని హెల్ప్ లైన్ నంబర్స్ చాలా ఉన్నాయి. గంజాయి సంబంధించి 1972 ఉంది, సైబర్ క్రైమ్ సంబంధించి 1930 ఉంది, 100 డైల్ ఉంది, 112 డైల్ ఉంది. ఈ హెల్ప్ లైన్ నంబర్స్ ద్వారా మీకు తెలిసిన సమాచారాన్ని పోలీస్ శాఖకు తెలియజేయవలసిందిగా మేము కోరుచున్నాం. మీ యొక్క వివరాలను ఎక్కడ కూడా మేము ఎవరికి తెలియజేయకుండా మేము సీక్రెట్గా పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీరు భయపడాల్సిన పని లేదు. అదేవిధంగా మీ ప్రాంతంలో అందరూ కూడా ఒక చైతన్యవంతులయ్యి కొంతమంది యూనిటీగా ఉండి కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకోవాల్సిందిగా నేను సూచిస్తున్నాను. కెమెరాలు ఉంటే నేరాలు మనం చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేయొచ్చు, నేరాలను త్వరగా గుర్తించవచ్చు. కాబట్టి ప్రజలందరికీ మేము విన్నవించేది ఏమంటే సీసీ కెమెరాల పట్ల మీరు కొంత దృష్టి కేంద్రీకరించాలి. మీరు సీసీ కెమెరాలు అరేంజ్ చేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి మేము వాళ్ళకి తెలియజేస్తున్నాము. రాబోయే రోజుల్లో ఇక్కడ పోలీస్ శాఖ తరఫున అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. విజువల్ పోలీసింగ్ పెంచడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరు కూడా ఎవరికి భయపడాల్సిన పని లేదని చెప్పి నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.